ఆంధ్రప్రదేశ్ కళల రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రధాని మోడీని అమరావతికి ఆహ్వానించింది. అమరావతి పనుల పునఃప్రారంభం మే 2న ప్రారంభం కానున్న నేపథ్యంలో అమరావతి మొత్తం భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాని టూర్ని దృష్టిలో పెట్టుకొని భారీ ఎత్తున పోలీసులు ఇక్కడ మోహరించారు. దాదాపు 6,000 మందికి పైగా పోలీసులు ఇక్కడ మోహరించి ఉన్నారు. మనం ఒకసారి గమనిస్తే అమరావతిలో ఏర్పాటు చేసినటువంటి సభ ప్రాంగణం ఏదైతే ఉందో ఆ ప్రాంగణానికి చుట్టుపక్కల పోలీసులు భారీ సంఖ్యలో మోహరించి ఉన్నారు. ఇప్పటికే సభ ప్రాంగణాన్ని ఎస్పీజీ గ్రూప్ తమ ఆధీనంలోకి తీసుకుంది. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి పోలీసులు భారీ ఎత్తున మోహరించి ఉన్నారు. సభ ప్రాంగణం ఎస్పీజీ పరిధిలో ఉన్నప్పటికీ కూడా దాని చుట్టుపక్కల భద్రతను చూసుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ పోలీసులే కాబట్టి ఆ మేరకు పోలీసు యంత్రాంగాన్ని ఇక్కడ మోహరించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి కూడా పోలీసుల్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఆ పోలీసుల్ని అమరావతిలో వివిధ ప్రాంతాల్లో మోహరించారు. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి అమరావతికి వచ్చే అన్ని మార్గాల్లో కూడా ఈ పోలీసుల్ని మోహరించడం జరుగుతోంది. అలాగే సభా ప్రాంగణానికి చుట్టుపక్కల కూడా కొన్ని వేలాది మంది పోలీసుల్ని ఇక్కడ మోహరించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి జనాన్ని కూడా భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్న నేపథ్యంలో పోలీసుల మోహరింపులను కూడా చాలా కీలకంగా తీసుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే దీని మీద ఏర్పాటు చేసినటువంటి ప్రధాని మోడీ పర్యటన మీద ఏర్పాటు చేసినటువంటి మంత్రివర్గ ఉపసంఘం పోలీసు మోహరింపుల్ని కూడా సమీక్షిస్తోంది. ముఖ్యంగా వీఐపీల భద్రతను దృష్టిలో పెట్టుకొని ప్రతి సెగ్మెంట్లో కూడా భారీ ఎత్తున పోలీసుల్ని మోహరించారు. మనం ఒకసారి చూస్తే సభా ప్రాంగణానికి చుట్టుపక్కల క్యాంపుల్ని ఏర్పాటు చేశారు, టెంట్లను ఏర్పాటు చేశారు. ఈ టెంట్లలో ఇప్పటికే పోలీసులకి డ్యూటీలని అసైన్ చేయడం జరుగుతోంది. ఈ డ్యూటీల అసైన్మెంట్ పూర్తయిన తర్వాత వీళ్ళందరినీ కూడా ఎక్కడెక్కడ మోహరించాలో అక్కడక్కడ మోహరించే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని మోడీ టూర్ని ఎంత పకడ్బందీగా ఎంత సీరియస్గా తీసుకుంటున్నదనే దాని మీద ఈ పోలీసుల మోహరింపులు కూడా ఆధారపడి ఉన్నాయి. ఇది ఇక్కడ అమరావతి సభా ప్రాంగణంలో తాజా పరిస్థితి. Subscribe to One India and never miss an update.